అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎక్కడ చూసినా ఒకే వార్త సంచలనంగా చక్కర్లు కొడుతుంది. విజయసాయిరెడ్డి రాజీనామా. విజయసాయిరెడ్డి రాజీనామా ఎందుకు చేశాడు? వాళ్ళకి ఎవరికి అంతుకు పట్టిన సమస్య ఇది. అయితే ఏదన్నా కానీ ఆయన రాజీనామా చేశాడు కాబట్టి ఆ సీటు రాజ్యసభ స్థానం కూటమి ప్రభుత్వంలోని ఫ్రెండ్లీ పార్టీలకు వస్తుంది. అది ఆ సీటు ఎవరు తీసుకోవాలి అనేది రకరకాల చర్చలు జరుగుతాయి. అయితే ఇటీవల కాలంలో బీజేపీ పెద్దల ఆలోచన వేరే రకంగా ఉంది. ఎందుకు? జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు మహారాష్ట్ర ఎన్నికల్లో ప్రచారం చేసి అక్కడ ఆయన ప్రచారం చేసిన అన్ని స్థానాలు కూడా బీజేపీ గెలవడం వలన ఈయన కేంద్ర రాజకీయాల్లో తీసుకెళ్లాలని అనే ఆలోచన బీజేపీ వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఎందుకు చేస్తున్నారు? జనసేన ప్రాంతీయ పార్టీ కదా, కేంద్రంలోకి ఎందుకు తీసుకెళ్ళాలి అనే ఆలోచన కొంత వర్గాలు ఉంది. అయితే ఆయన రాష్ట్రంలో జనసేన పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ గారి సోదరుడికి నాగబాబు గారికి మంత్రివర్గంలో స్థానం కల్పిస్తామని ఆల్రెడీ చంద్రబాబు గారు చెప్పారు. అన్నదమ్ములు ఇద్దరూ ఒకే కుటుంబం నుంచి జనసేన పార్టీ తరపున మంత్రివర్గంలో ఉండటం అనేది అంత సముచితంగా బాగుండదు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని కేంద్ర రాజకీయాల్లో తీసుకెళ్ళాలి అనేది ఒక ఆలోచన బీజేపీ వాళ్ళది. ఎట్లా? విజయసాయిరెడ్డి గారు ఖాళీ చేసిన రాజ్యసభ నుంచి పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చి పవన్ కళ్యాణ్ గారిని కేంద్రంలో మంత్రివర్గంలో తీసుకోవాలని, తత్తాలుగా నాగబాబు గారిని రాష్ట్ర మంత్రివర్గంలో ఉంచాలని, అప్పుడు బ్యాలెన్స్ ఉంది. అంతేకాకుండా వైసీపీలో ఉన్న ఇంకా ముగ్గురు రాజీనామా చేస్తానికి రాజ్యసభ సభ్యులు సిద్ధంగా ఉన్నారు. అవి కూడా కూటమి ప్రభుత్వంలోని పార్టీలు తెలుగుదేశం, బీజేపీ పంచుకోవచ్చని. పవన్ కళ్యాణ్ గారు రాజీనామా చేస్తే కేంద్ర మంత్రివర్గంలో తీసుకుని కేంద్ర మంత్రి పదవి ఇచ్చిన తర్వాత ఉప ముఖ్యమంత్రిగా బీజేపీ వాళ్ళు తీసుకోవాలనేది వాళ్ళ ఆలోచన, బీజేపీ పెద్దల ఆలోచన. ఈ విధంగా బీజేపీ వాళ్ళు రాష్ట్ర రాజకీయాలని వాళ్ళకి అనుకూలంగా చేసుకుంటానికి ప్రయత్నాలు చేస్తున్నారు. దీని అంతటికీ మూలం ఏంటనుకుంటే 2029 ఎలక్షన్ నాటికి బీజేపీ జనసేన బలపడి వైసీపీని దెబ్బ కొట్టాలనేది ప్లాను. ఆల్రెడీ టీడీపీ స్ట్రాంగ్గానే ఉంది. కాబట్టి వాళ్ళు బలపడాల్సింది ఎవరు? బీజేపీ, జనసేన. ఈ రెండు పార్టీలు బలపడాలంటే అక్కడ కేడర్ మొత్తాన్ని బీజేపీ కానీ జనసేన కానీ చేర్చుకుంటే వైసీపీ వీక్ అవుతుంది. ముందు వైసీపీ వీక్ అవ్వాలంటే అధికారికంగా ఉన్న పదవులన్నీ కూడా ఖాళీ చేయించాలి. ఇది బీజేపీ వాళ్ళ ఆలోచన అని మనకు తెలుస్తున్న సమాచారం. వేచి చూద్దాం ఇది ఎంతవరకు నిజాలు అనేది గ్యారంటీగా చెప్పలేం. కానీ ఫస్ట్ నడుస్తూ ఉన్నాయి, చర్చలో నడుస్తూ ఉన్నాయి. బీజేపీ ఎక్కడ ఉప్పులేంది పొగరాదన్నట్టు ఎక్కడోసారి ఒక ఆలోచన లేకపోతే ఇది రాదని పార్టీ క్యాడర్ మొత్తం చెప్పుకుంటా ఉన్నట్టు మనకు తెలుస్తున్న సమాచారం. వేచి చూద్దాం భవిష్యత్తులో ఏం జరుగుతుంది అనేది. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.